గొల్యాతు ముందు నిలబడ్డాడు. ఇశ్రాయేలీలందరూ 20 లక్షల మంది ఉన్నారు, వీరులే 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది వీరుల ముందు నిలబడి నన్ను కొట్టే మగోడు మీలో ఎవరైనా ఉన్నాడో ఒక్కడ రండిరా. ఆడిని చూసి వీళ్ళు ఎవరి కాడు తల్ల దించుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారండి, భయభ్రాంతులు అయిపోయారు. వాళ్ళందరి మధ్య 40వ రోజు ఇక జయబేరి మోగిస్తున్నారు. వాళ్ళు 40వ రోజు ఆఖరి రోజు జయబేరి మోగిస్తూ ఉండగా వచ్చాడండి దావీదు. వచ్చి ఏమంటాడో చెప్పనా? అనలారా, ఎందుకు మీరు అంతా తలదించుకున్నారు? మనం దేవుని పిలడం కదా, మనం తలదించుకోవడం ఏంటి? ఈ సున్నతిని పిలుస్తూ మన జీవం గల దేవుని ముందు ఏ పాటోడు ఆడు కూడా ఏమంటాడు చెప్పనా? ఎట కనిపిస్తున్నాడు, కుక్కలా కనిపిస్తున్నాడు. అసలు నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, అసలు నువ్వు నా మీదకి రావడం ఏంటి, అసలు నిన్ను నా చేతులతో చించేసి కాకులకి గెద్దలకి ఆహారంగా వేసేస్తాను రారా నీ సంగతి అసలు అంటున్నాడు. దానికి ఈయనేమన్నాడు చెప్పనా? నువ్వు కత్తి చూసుకొని, నీ ఈటను చూసుకొని, నీ కండల బలం చూసుకొని, నీకున్న హైట్ పర్సనాలిటీని చూసుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు. కానీ నేను వచ్చేది నువ్వు నీకు కనపడని ఇశ్రాయేలీల దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట ఈ రోజున నేను నీ మీదకు యుద్ధానికి వస్తున్నాను. ఈ రోజున నీ తల తెగ నరుగుతాను, నీ మొండె అనే ఆకాశ పక్షులకు అడవి మృగాలకు ఆహారంగా వేస్తాను. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని ప్రపంచం తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. ఒక్క రాయితో కొట్టాడు, అంతెత్తున్నాడు, బోర్ల పడ్డాడు. బోర్ల పడితే కత్తి చేతిలో లేదు కదా, పరుగున వెళ్ళిపోయి ఆడిది పెద్ద కత్తి ఉంది, ఆ కత్తి తీసుకుని ఆడి తలకే నరికేశాడు. ఒక్క దెబ్బల కొట్టేటప్పటికి తలకే పక్కకు వచ్చేసింది. చేత్తో పట్టుకున్నాడు, ఈ కత్తి చేత్తో పట్టుకున్నాడు, మొండు అక్కడ పడి ఉంది. ఈ చేత్తో తలకాయ, ఈ చేత్తో కత్తి పట్టుకొని వస్తుంటే ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కేరింతలు పడుతున్నారు. దావీదా, అసలు నువ్వెంత? ఇక్కడ దావీదు కాదు అక్కడ విజయం పొందింది, దావీదు నిలబెట్టి దావీదును ధైర్యపరిచిన దేవుడే దావీదుకు విజయం ఇచ్చాడు. హల్లెలూయా.